హలో అండి. ఈరోజు వీడియోలో మన ఎముకలను బలాన్ని పెంచి రక్తహీనతను తగ్గించే తోటకూర పప్పుని కమ్మగా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. చాలామందికి ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ తక్కువ ధరల్లో లభించి ఎక్కువ పుష్టిని బలాన్ని పెంచే ఈ ఆకుకూరల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇది చాలామందికి తెలుసు, కానీ ఆకుకూరలు అంటే ఎక్కువ శాతం పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడరు. మనము ఈ ఆకుకూరలను ఇష్టపడి రుచిగా ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం డైలీ తినే ఆహారంలో లంచ్లోని తప్పకుండా మనకి ఆకుకూర ఉంటే చాలా మంచిది. మనము డైలీ రొటీన్లోని ఆకుకూరను అలవాటు చేసుకోవడము చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా ఇన్ని పోషకాలు ఉన్న ఈ కమ్మటి ఆకుకూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం తయారు చేసుకునే పప్పు ఆకుకూర రైసు, రోటీ, చపాతీ, ఫుల్కాలోకి అద్భుతంగా ఉంటుంది. టేస్ట్తో పాటు మనకి హెల్త్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బోలెడన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామందికి హెచ్బి అయితే చాలా తక్కువగా ఉంటుంది, హీమోగ్లోబిన్ అనమాట. ఈ రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు డైలీగా ఇలా ఆకుకూరలు తీసుకుంటే బోలెడని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. రక్తాన్ని కూడా చాలా పుష్టిగా పెంచి ఎముకలను బలంగా ఉంచి బోలెడంత కాల్షియము పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి. మరి కమ్మటి పప్పు హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పప్పునైతే ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఎర్ర కందిపప్పు అంటాం కదా, ఆ ఎర్ర కందిపప్పు పెసరపప్పు రెండు కాంబినేషన్గా తీసుకుంటాను. ఆకుకూరలతోటైనా సరే కాయగూరలతోటైనా సరే ఇవి చాలా బాగుంటుంది. ఈ పప్పే వేసుకోవాలని ఏమీ లేదు. కందిపప్పు, శనగపప్పు, ఈ పెసరపప్పునే పొట్టుతో కూడా వేసుకోవచ్చు. మనము ఏ పప్పు ధాన్యాలైనా సరే స్కిన్తో తింటే చాలా మంచిది. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను అనమాట, వాష్ చేసి. తర్వాత కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. కుక్కర్లో వేసినట్లయితే మరీ మెత్తగా అయిపోయి టేస్ట్ అయితే అంత బాగా రాదు. అందుకు గాను మనము కడాయిలోనే నానబెట్టాం కనుక ఎర్లీగానే ఉడికిపోతుంది. ఇలా వేసుకొని కొంచెం పొంగొచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకోవాలి. ఈ పప్పు ఆకుకూర మరి కాస్త టేస్టీగా రావాలి అంటే టమాటోలు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకంటే ఆకుకూర కొంచెం చప్పదనాన్ని ఇస్తుంది కదా, కొంచెం టేస్ట్ పెంచడానికి అలా వేసుకుంటే మరి కాస్త కమ్మగా ఉంటుంది. లేదు అనుకుంటే మనము చింతపండు గుజ్జుని కూడా ఉడికిన తర్వాత కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి ఇది ఉడికేలోగా మనము ఆకుకూరని మొదలన్నీ కట్ చేసుకొని చక్కగా వాష్ చేసుకుని ఉంచుకోవాలి. మీ దగ్గర ఉన్న ఆకుకూరలో కొంచెం పురుగులు ఏవైనా ఉన్నట్లు అనుకుంటే, అంటే ఒక్కోసారి ఆకుకి బ్యాక్ సైడ్ చిన్న వామ్స్ లాగా ఉంటూ ఉంటాయి, పురుగులు లాంటివి. అవి మనకి తెలియకుండానే చిన్న చిన్నగా ఉంటాయి. అలా ఉంది అనుకుంటే గోరువెచ్చని నీటిలోని కొంచెము సాల్ట్, కొంచెము సోడా గుండ వేసి ఒక 5 మినిట్స్ వదిలేసినట్లయితే ఆ చిన్న చిన్న పురుగులన్నీ రిమూవ్ అయిపోయి చక్కగా శుభ్రం అయిపోతుంది. నేను ఎర్ర తోటకూర తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకున్నాను. ఆకుకూరలు ఎప్పుడైనా సరే కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియలేని వారి కోసము మొదలు కట్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత మీరు వాష్ చేసినట్లయితే అందులో బెనిఫిట్స్ అన్నీ మనకి వాటర్ ద్వారా బయటికే వెళ్ళిపోతాయి. ఇలా చక్కగా ఉడకాలన్నమాట. మీరు కుక్కర్లో చేస్తున్నట్లయితే ఈ ప్రాసెస్ అంతా పప్పు ఆకుకూర ఒకేసారి పెట్టొద్దు. మరీ స్మూత్గా అయిపోయి టేస్ట్ అయితే అంత కమ్మగా ఉండదు. మనం అందరూ ఇష్టపడి ఎక్కువగా తినాలి అనుకుంటే మాత్రము ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా 80% పప్పు ఉడికిన తర్వాత మరి మెత్తగా చేయనవసరం లేదు. కొంచెం బరకలాగా ఉంటేనే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది. ఆ సమయంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆకుకూరను వేసేయాలి. కొంతమంది కట్ చేసిన ఆకుకూరని ముందుగా ఉడికించి వేసుకుంటారు. అలా కూడా వద్దు. ఆ ఉడికించిన వాటర్ కూడా పడేస్తూ ఉంటారు. వాటర్లోనే బోల్డ్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఆ బెనిఫిట్సే చాలా ఇంపార్టెంట్ కనుక అలా బాయిల్ చేసి రిమూవ్ కూడా చేయకూడదు. ఇలా ఆకుకూర వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కొంచెము వంటకారాన్ని వేసుకోవాలి. వేసుకొని మరొక 2 నుంచి ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించాలి. మరీ మెత్తగా మాత్రం ఉడికించొద్దు. కొంచెము బరకలాగా ఉడికించుకుంటే కూర చాలా టేస్టీగా ఉండి ఈ పంట కింద ఆకుకూర ఆకులు ఈ పప్పు తగిలి చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలా దగ్గరికి వచ్చే వరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఈ కూర మరి కాస్త రుచిగా రావడం కోసము కొంచెము చింతపండు జ్యూస్ని వేసుకోవాలి. కంప్లీట్గా ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోండి. నాకు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మీకు ఒకవేళ చింతపండు రసం ఇష్టం లేని ఎడల ముందు చెప్పినట్టు టమాటాలు 2 ఎక్స్ట్రా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా మాత్రమే మీరు ఉడికించుకోవాలి, మరీ ఎక్కువగా ఉడికించకూడదు. మీరు ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో చేస్తున్నట్లయితే ముందుగా మీరు పప్పుని 1 నుంచి 2 విజిల్లు మాత్రమే వేయించుకోండి. అంటే బరక బరకలాగా ఉండాలి. పప్పు పప్పులాగే కనిపించాలి. లోపల సాఫ్ట్గా ఉడికే వరకు విజిల్ వేయించుకొని తర్వాత మాత్రమే కట్ చేసుకున్న ఆకుకూరను వేసుకోవాలి. అప్పుడే మనకి కూర రుచిగా ఉంటుంది. మీరు మొత్తం అన్నీ ఒకేసారి కలిపి పెట్టి విజిల్స్ వేయించినట్లయితే మరీ మెత్తగా అయిపోయి అంత కమ్మగా ఉండదు. పిల్లలు కూడా అంతగా ఇష్టపడరు. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరే బాండి పెట్టుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే అన్నీ మీరు వేయకూడదు. ఇవి వేసుకున్న పోపు దినుసులు కొంచెం చెట్పట్లాడిన తర్వాత మాత్రమే మిరపకాయలు అవి వేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా పోపు దినుసులు ఇష్టం ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు. అదే మినపగుళ్ళు, తర్వాత శనగపప్పు. నాకు ఓన్లీ ఈ 2 ఇంగ్రీడియంట్సే నచ్చుతాయి అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉంటుంది కనుక. ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని కొంచెము క్రష్ చేసుకోవాలి. పట్టుతో మాత్రమే, స్కిన్ తీయకూడదు. ఇలా స్కిన్తో వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మేము ఎండుమిరపకాయ కారం ఎక్కువగా తినము కనుక నేను ఇలా 2 మాత్రమే వేశాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉండి టేస్టీ రావడం కోసము కొంచెము చిటికెడు పసుపు కూడా వేసుకోండి. మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేయొచ్చు. కానీ పసుపుని కూడా మన కర్రీస్లో యాడ్ చేసుకోవడము చాలా మంచిది. పసుపులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని వేసేయాలి. మరి పల్చగా కూడా చేసుకోవద్దు. ఇలా దగ్గరగా కూరలా చేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా తయారు చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే. ఇది రైసు, రోటీ, చపాతీ, ఫుల్కాలోకి చాలా బాగుంటుంది. డైలీగా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సరే ఈ పప్పులు, ఆకుకూరలు అలవాట్లు చేయడము చాలా మంచిది. నిజానికి నాన్ వెజ్ల కన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉండేదైతే ఆకుకూరల్లోని, పప్పు ధాన్యాల్లోనే ఎక్కువగా ఉంటాయి. నేను ముందు చెప్పినట్టు రక్తం తక్కువగా ఉన్నవారికి ఈ ఆకుకూర చాలా మంచిది. డైలీగా ఏదో ఒక ఆకుకూర పెడితే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయడం వల్ల ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చిన్నపిల్లలకైతే ముఖ్యంగా 5 ఇయర్స్ నుంచే ఆకుకూరలు అలవాటు చేయడం చాలా మంచిది. మరి చిన్నపిల్లలు అయినట్లయితే కిచిడీలోని చిన్నగా లీవ్స్ వేసుకొని, అంటే ఆకులు మాత్రమే వేసుకొని చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం చాలా మంచిది. ప్రస్తుత కాలం అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు కనుక మనం ఇలా మంచి మంచి హెల్తీ రెసిపీస్ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ అస్సాం ఛానల్ని.